ఏ సమస్య మీద వచ్చారమ్మా మీరు ఇక్కడికి? మేము గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలి అని చెప్పేసి వచ్చాము సార్. అప్లికేషన్ అయితే ఇచ్చాము. బట్ అక్కడ తీసుకున్నా కూడా న్యాయం జరిగింది, మాకు నిజంగా దాని స్పందన వస్తుందనేసి మాత్రం మాకైతే ఆశ లేవు సార్. గత ఒక 3 మంత్ ఎప్పుడైతే ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి ఈ డిఎస్సి అయినా సరే, గ్రూప్ 1 అయినా సరే కొన్ని పోస్టులు పెంచి అనేది ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఈ గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు కూడా పెంచి మాకు ఎగ్జామ్ పెడతారన్న చిన్న ఆశతో మేము గత 3 మంత్స్ నుంచి మేము అడుగుతున్నాం. బట్ ఏమంటే ఎలాంటి స్పందన లేదు. నిరుద్యోగుల తరపున కొంతమంది ప్రతినిధులు ఉన్నారని చెప్పేసి వాళ్ళు చెప్పిన మాట వింటున్నారు తప్ప మేము చెప్పిన మాట ఎవరు వింటలేదు సార్. చాలామంది చాలా రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు, బెదిరిస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. చాలామంది అంటే వాళ్ళు ఎవరు అనేది నాకు క్లారిటీగా తెలియదు సార్. కొంతమంది అయితే కాల్ చేస్తున్నారు, మీకు అవసరమా, ఎందుకు మీరు చదువుకోండి, ఉన్న పోస్టులతోనే మీరు ఎగ్జామ్ రాయండి, అది ఇది అని చెప్పేసి అంటున్నారు సార్. లేని వాడికి ఆల్రెడీ అంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటిదంటే అందులో కొంతమంది జాబర్స్ లీవ్ పెట్టుకొని వచ్చి చదువుతున్నారు అని చెప్పి తెలిసింది. మరి వాళ్ళ జాబులు ఉండి వాళ్ళకి జాబులు కావాలంటే మేము నిరుద్యోగులం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చాం కదా సార్, ఆలోచించాలి కదా. మేము న్యాయంగా అడుగుతున్నాము, జస్ట్ పోస్టులు పెంచి మాకు కొంచెం న్యాయం చేయండి అని అడుగుతున్నాం. అలాంటప్పుడు మా డిమాండ్లో న్యాయం ఉంది కాబట్టి ఆలోచించాలి కదా సార్. మీరు గెలవాలని చెప్పేసి నిరుద్యోగులందరం వచ్చినాం, కానీ ఈరోజు ఎంప్లాయీస్ అందరూ వెళ్ళి ఏమంటారు గెలవాలని చెప్పేసి కోరుకోలేదు కదా. అట్లీస్ట్ మా న్యాయమైన డిమాండ్ ఒకటే. నేను అందరు ఎంప్లాయీస్ అనట్లేదు అన్న అక్క, ఎవరైనా సరే కొంతమంది మాకు కాల్ చేసి మమ్మల్ని ఎవరైతే బెదిరిస్తున్నారో వాళ్ళ గురించి మేము మాట్లాడుతున్నాము. మేము ఒక్కటే అడుగుతున్నాము, పోస్టులు పెంచండి, మాకు న్యాయం చేయండి. గత ప్రభుత్వం లాగా మమ్మల్ని మీరు మోసం చేయరని మేము అనుకుంటున్నాము. ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారు, ఎందుకంటే మా అధికారంలో ఉన్న పార్టీ మీరే కాబట్టి ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారు సార్. మేము ఎవరి దగ్గరకు పోయి ఎవరినో ఆశ్రయించట్లేదు, మిమ్మల్ని మాత్రమే మేము అడుగుతున్నాము. కనీసం మాకు పోస్టులు పెంచండి. ఎంతోమంది అడుగుతున్నారు, ఇక్కడి వరకు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరి తరపున కూడా మేము అడుగుతున్నాము, పోస్టులు పెంచి మాకు ఎగ్జామ్ పెట్టండి సార్. ఇక్కడ మీరు లోపలికి వెళ్తే ఎట్లా ఉంది, స్పందన ఎట్లా ఉందమ్మా? మీరు ఏం అధికారులు ఏమని చెప్పారు మీకు? అంటే అప్లికేషన్ తీసుకుంటున్నారు సార్. జస్ట్ ఏమంటారు, అప్లికేషన్ రిజిస్టర్ అయిందని చెప్పేసి ఒక మెసేజ్ అయితే వస్తుంది. దాని తర్వాత కార్యాచరణ ఏంటంటే అదేం జరుగుతుంది నిజంగా ఆ ప్రొసీజర్ అనేది. ఇంతకుముందు ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి? నేను ఒక్కసారి వచ్చాను సార్. అంటే నాకు కొంచెం ఇష్యూ అంటే ఫినాన్షియల్, నాకు మదర్ లేరు అండ్ ఫాదర్ కూడా అంటే ఉన్నా కూడా కొంచెం పట్టించుకునే సిచ్యువేషన్ ఉంది. ఇక ఏంటంటే కొంచెం ఫినాన్షియల్ ప్రాబ్లం ఉంది ఎడ్యుకేషన్ పర్పస్ మీద. ఎప్పుడు మేము 3 years నుంచి వచ్చాం కదా సార్. మేము అంటే నాకు రిజర్వేషన్ ఉంది కదా, అంటే ఇట్లా ఏదైనా లోన్ వేలోనైనా ఏదైనా ప్రొసీజర్లో అయినా నేను అంటే మేడం సీతక్క గారిని కూడా కలిసాను, ఎందుకంటే మాది కూడా ములుగు డిస్ట్రిక్టే. ఆ వేలో నేను ప్రయత్నం చేస్తే జస్ట్ ఒక మెసేజ్ ఒకటే పంపించారు తప్ప కనీసం మీ ప్రొసీజర్ ఇలా జరుగుతుంది అని చెప్పేసి కూడా ఏం జరగలేదు సార్. అందుకే నాకు అనిపిస్తుంది అంటే ఇక్కడికి వచ్చినా కూడా మాకు న్యాయం జరగదేమో అన్న ఒపీనియన్ అయితే ఉంది సార్. ఆ నమ్మకం పోయింది కాబట్టి మీరు ఉన్నారు, ఖచ్చితంగా న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాము. ఇక్కడ ప్రజావానికి వచ్చి కూడా ఏం ఉపయోగం లేదనిపిస్తుందా మీకు? నాకు అలాగే అనిపిస్తుంది సార్. ఎందుకంటే అప్పుడు అట్లీస్ట్ నా ఫోన్లో ఉండే సార్ మెసేజ్ తప్ప కనీసం ఆ ప్రొసీజర్ ఇలా జరుగుతుంది, మీరు ఇలా అప్డేట్ అవ్వండి అని చెప్పేసి కూడా ఏం చెప్పలేదు. ఏమని వస్తుంది మీకు? జస్ట్ మీ అప్లికేషన్ రిసీవ్ చేసుకున్నాము, మీ ప్రొసీజర్ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు తప్ప తర్వాత ఇప్పటికి 6 months అయింది సార్ నేను ఇచ్చి కూడా. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎలాంటి స్పందన అనేది లేదు. ఇప్పుడు కూడా మాకు మెసేజ్ వచ్చింది, నేను ఇంతకుముందు ఇక్కడికి వచ్చాను అని మరి మీరు అధికారులకు చెప్పారా? మీరు నేను ఇంకా అంటే నాకేమనిపించింది అంటే అట్లీస్ట్ మెసేజ్ తప్ప వాళ్ళు పట్టించుకోరు, ఇంకా పోయినా కూడా మళ్ళీ చేస్తారన్న నమ్మకం లేదు అన్న వేళ నాకు అనిపించింది సార్. అంటే నేను వాళ్ళందరినీ నేను తప్పు పట్టట్లేదు, బట్ ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఆలోచించాలి. ఎందుకంటే ప్రజల పాలన కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక సమస్యతో వస్తారు కదా సార్. అది కొంచెం ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అట్లీస్ట్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ కూడా ఉంది కాబట్టి ఏదైనా చేస్తారన్న నమ్మకంతో వచ్చినాం, బట్ చేస్తారా లేదా అనేది ఇక ప్రభుత్వాలకే వదిలేసినాం సార్. మీరు ఏం కోరుకుంటున్నారు ఫైనల్గా ఇప్పుడు మరి ఇక్కడ ప్రజావానికి నుంచి? సార్ మేము ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ప్రభుత్వాలు అన్నీ మారినాయి సార్. ఇప్పుడున్న మీరు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారు అన్న వేలోనే మేము ఇంత దూరం వచ్చినాం. మాకు న్యాయం చేయండి, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచండి. ఇది కొన్ని లక్షల మంది కోరుకుంటున్న ఒక చిన్న రిక్వెస్ట్ సార్. అందరూ ఇక్కడ దాకా రాలేకపోతున్నారు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చే పరిస్థితుల్లో వాళ్ళు ఎవరు లేరు. దయచేసి ఆలోచించండి సార్. చాలామంది చాలా డిప్రెషన్లో ఉన్నారు, బట్ మా న్యాయమైన డిమాండ్ని ఆలోచించి పోస్టులు పెంచి ఎగ్జామ్ పెట్టండి సార్, అంతే.